మీకు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు. నల్లమిల్లి మనోజ్ రెడ్డి, అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్. సంక్రాంతి అనగానే మనకి గుర్తుకొచ్చేది అలాగే ఈ యొక్క రైతులు పండగ కూడా చెప్పుకొస్తారు. ఎందుకంటే రైతులు ఏదైతే ఆరుగాలం శ్రమించి పండించినటువంటి పంట చేతికొచ్చి సమృద్ధిగా అన్నీ కూడా ఇల్లంతా కూడా ధాన్యాగారంతో నిండిన నేపథ్యంలో ఈ యొక్క సంక్రాంతి పండగనైతే అంగరంగ వైభవంగా రైతులు జరుపుకునేటువంటి పండగ కూడా గుర్తుకొస్తుంది. అటువంటి పండగ అయితే ప్రధానంగా ఆ పల్లెల్లోని అన్ని పని ప్రాంతాల్లో కనబడుతుంది. అటువంటి పల్లె ఈ యొక్క పండగను గుర్తుకొచ్చే విధంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ కూడా ఏర్పాటు చేశారో అలాగే ఇక వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి ఒక ఎడ్ల బండి, అలాగే ఈ యొక్క కళ ఏదైతే సంక్రాంతి కళ ఉట్టిపడే విధంగా కూడా ఇక్కడ ఎడ్ల బండిని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ధాన్యాగారంలో అలాగే ధాన్యం ఏదైతే పంట పండిన తర్వాత ఇంటికి ఈ యొక్క ఎడ్ల బండ్ల ద్వారా ధాన్యాన్ని తరలిస్తున్నటువంటి ఇటువంటి విధంగా ఒక అర్థం వచ్చే విధంగా ఈ పండగ రైతులు జరుపుకునేటువంటి పండగని ఇలాగే సంక్రాంతి పండగ నేపథ్యంలోనే ఇటువంటి ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అందులో స్టాల్స్లో భాగంగా ఇది ఎక్కడైతే ఈ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ స్టాల్స్ కూడా ఇక్కడైతే అందరినీ కూడా ఆకర్షిస్తుంది. మనం ప్రధానంగా చూసుకుంటే నవధాన్యాలు ఇక్కడ ఏవైతే మనకు ఉన్నటువంటి ఇటువంటి వస్తువులు ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడున్న ఎవరికి కూడా ఇప్పుడున్న పిల్లలకి కూడా విద్యార్థులు కానీ ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఉంది. అటువంటివి అందరికీ కూడా తెలిసే విధంగా ఇక్కడ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇటువంటి అన్నీ కూడా నవధాన్యాలు అలాగే మనకు వాడుతున్న రైస్ మొత్తం అన్నీ కూడా ఒక్కొక్క ఐటమ్ను మనం చూసుకుంటే వీటిని అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే సంక్రాంతి అనగానే ఈ యొక్క అన్ని పంటలు కూడా చేతికొచ్చి సమృద్ధిగా ఉంటాయో అటువంటి పండుగని రైతులు ఎంతో చక్కగా జరుపుకుంటాం మనం చూడొచ్చు. ఎన్నో రకాల అక్కడ నవధాన్యాలు ఉన్నాయి. అలాగే మినుములు, కందులు, పెసలతో పాటు అలాగే వివిధ రకాల మనకి ఇక్కడ ఎన్నడూ చూడని విధంగా అటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పప్పు దినుసులు అన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాయి. ఇక్కడ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏవేవి ఇక్కడ ఏర్పాటు చేశారని కూడా చూస్తున్నాం. పక్కన వ్యవసాయ సంబంధించినటువంటి ఇది కూడా చూడొచ్చు. ఇక్కడ ఏవే పంట రకాలు ఉన్నాయి, ఇందులో వరికి సంబంధించినటువంటి రకాలు అవన్నీ కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేసి అందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. మేడం చెప్పండి, ఇక్కడ ఏ రకాలకు సంబంధించిన అన్ని కూడా ఏర్పాటు చేసి స్టాల్స్? నమస్తే అండి. మన పిఠాపురంకి వచ్చేసరికి మన పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఏంటంటే ఫైన్ వెరైటీస్, సన్న రకాల ధాన్యాన్ని ఎక్కువ పండిస్తారనమాట. అవి కూడా షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్. సో దాంట్లో మన పిఠాపురంలో పండించే వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ సాంబ మసూరి కానీ, పూజ, ఓం సాయి, సాధన ఇలాంటివన్నీ కూడా షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ వేస్తూ ఉంటారనమాట. ప్లస్ మనం లాస్ట్ ఖరీఫ్లో చూసుకుంటే మనకి సుమారు 43,000 ఎకరాల్లో మనకి 1,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రావడం అయితే జరిగిందండి. అంత సమృద్ధిగా పంట వచ్చింది. అలాగే గవర్నమెంట్ వారు తీసుకున్న మరుసటి రోజే 24 గంటలు 48 గంటల్లోనే రైతులందరికీ కూడా డబ్బులు పడిపోయినాయి వాళ్ళ అకౌంట్లో. అందుకని రైతులందరూ కూడా చాలా సంబరంగా ఉన్నారు. అలాగే సంబరంగా సంక్రాంతి చేసుకుంటున్నారు. సో ఇక్కడ మేము పెట్టింది ఏంటంటే మన పిఠాపురంలో పండించే వెరైటీస్ అన్నీ పెట్టాము. అలాగే మనకి మన జీవీఏ పెంచడానికి అని చెప్పేసి మనకి ఎక్కువ ఆయిల్ సీడ్స్ కానీ, పల్సెస్ కానీ ఇవన్నీ వేసుకుంటే కనుక మనకి ఇంకా కూడా ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో మనకి నూనె గింజల పంటలన్నీ కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఆముదము, నువ్వులు, వేరుశనగ, అలాగే మనకి దేశవాళీ వెరైటీస్ అండి, పాత రైస్ వెరైటీస్ అనమాట. అంటే బ్లాక్ రైస్ అంటారు, రెడ్ రైస్ అంటారు, చిట్టి ముత్యాలు అంటారు. ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు అందరూ కూడా మనం ఓవర్ వెయిట్ అయిపోతున్నాం, వెయిట్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ఏం వాడితే కనుక మనకు డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది అని కూడా అంటున్నారు. ఇలాంటి పాత మన దేశవాళీ వెరైటీస్ ఉంటాయి అనమాట. వీటన్నిటిలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇందాక డిప్యూటీ సీఎం గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా అడగటం జరిగిందనమాట. సో ఈ వెరైటీస్ అన్నిటినీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయటం అయింది. అలాగే మనము అపరాలు, అలాగే మనం ధాన్యంతో పాటు అపరాలు కూడా పెంచుకుంటే కనుక అలాగే మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉందన్నమాట, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అని. దాంట్లో మనకి ఎప్పుడూ కూడా అపరాలను ఎక్కువ పెంచమని ప్రమోట్ చేస్తూ ఉంటారు. అందుకని అపరాలన్నీ కూడా మనం ఇక్కడ డెమో పెట్టడం జరిగింది. మినుములు, కందులు, పెసలు మనకి ఇక్కడ పండుతాయి. అలాగే అందరూ కూడా ఇప్పుడు మిల్లెట్స్, ఇంతకుముందు మిల్లెట్స్ అనేసరికి అది పూర్ మెన్ ఫుడ్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎలైట్ మెన్ ఫుడ్ అనమాట మిల్లెట్స్. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రాగి జావ తాగని వాళ్ళు అంటూ ఉండటం లేదు ఈ రోజుల్లో. సో అందుకని ఈ మిల్లెట్స్ తింటే కనుక ఆరోగ్యం బాగుంటుందని మన ఆనరబుల్ సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు, అలాగే మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా మన మిల్లెట్స్ అంటే స్కూల్లో పిల్లలకు కూడా ఎక్కువ అందరూ కూడా రాగి జావ ఇద్దాము, అందుకని మిల్లెట్ ప్రొడక్షన్ పెంచమంటున్నారనమాట. అందుకని మనకి ఇక్కడ జొన్నలు, రాగులు, సజ్జలు, ఊదలు, అరికెలు, సామలు అండ్ కొర్రలు, అండు కొర్రలు
సో ఇవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన మన సంక్రాంతి సంబరాలకి మన పిఠాపురం నుంచి ప్రజలందరూ వస్తారు. సో అందరికి కూడా అవేర్నెస్ కల్పించి ఈ మిల్లెట్ ప్రొడక్షన్ పెంచుదామనే ఉద్దేశంతో కూడా మేము ఇవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా మన ప్రాంతంలో పండించే అవకాశం ఉందండి. ఇవన్నీ కూడా మనం పండించే అవకాశం ఉంది. రాగులు, జొన్నలు ఇవన్నీ కూడా మనం పండించవచ్చు. అందులో దట్టు మన కొత్తపల్లి అంటే ఎక్కువ వరేస్తారు. పిఠాపురంలో కొన్ని అంటే కొంచెం మెట్ట పొలాల్లో పండించవచ్చు. అలాగే మన గొల్లపురంలో అయితే పండించే అవకాశం చాలా ఉందండి. అలాగే అపరాలు ఎక్కువ పండిస్తారు. మన గొల్లపురంలో ఎక్కువ పండిస్తారు. అలా నూనె గింజలు కూడా పండిస్తారు. ఇవన్నీ అంటే మన కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఈ వెరైటీస్ని ఎక్కువ వేస్తూ ఉంటారండి. అది రైతులకు అన్ని విధాలుగా ప్రోత్సాహం ఉంటుందండి. తప్పకుండా అండి. రైతులకి గవర్నమెంట్ ఎప్పుడు కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రోత్సాహం ఉంది. మన మిల్లెట్స్ లాస్ట్ ఇయర్ అయితే మిల్లెట్ ఇయర్ అని కూడా మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ప్రకటించారనమాట. ఇది చిరుధాన్యాల సంవత్సరం అని చెప్పేసి. సో ఈ ప్రొడక్షన్ చేసే వాళ్ళకి డిఫరెంట్ సబ్సిడీస్ కూడా ఉన్నాయండి. పల్సెస్ కానీ అండ్ మిల్లెట్స్కి కానీ సబ్సిడీస్ ఉన్నాయి. చాలా రకమైన సబ్సిడీస్తో అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. ఎవరైనా ముందుకొచ్చి సాగు చేపడితే కనుక బాగుంటుందండి. అందరికీ ఆదాయము ఉంటుంది, అలాగే ఆరోగ్యము ఉంటుందండి. నేలలు కూడా బాగుంటాయండి. ఇది చూస్తున్నాం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఇక్కడ ఏవైతే పిఠాపురం ప్రాంతంలో పండుతున్నటువంటి వరి పంటలు మనకు సాధన కావచ్చు, ఇది దాంతోపాటు ఓం సాయి, అలాగే సాంబామ సూరి, అలాగే పూజ, ఈ బొండాలు ఇలాగా ఏదైతే ఉన్నాయో రకాలన్నీ కూడా మైసూర్ మల్లిగ అని కూడా పెట్టడం జరిగింది. దానితో పాటు ముఖ్యంగా ఇవి మనం చూస్తున్నటువంటి ఇవి ఏవైతే ఆముదం గింజలు, ఇవి ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఎవరికి కూడా తెలియదు. ఆముదం అంటే మామూలుగా తెలియని పరిస్థితులు ఉంటుంది. ఆముదం గింజలు ఈ విధంగా ఉంటాయి. పక్కన మరొకటి నువ్వులు, ఇవి కూడా అరుదుగా ఎవరికి కూడా పిల్లలకు కూడా తెలియవు. అలాగే వేరుశెనగలు మనకు మామూలుగా అందరూ ఇవి అయితే తెలుసు ఎక్కువగానే. దానితో పాటు ఇక్కడ చూసుకుంటే కాలాబట్టి అనే ఒక రైస్ సంబంధించినటువంటి రకం, బ్లాక్ రైస్ అంటే మనం సాధారణంగా పిలుచుకొస్తుందో అందులో దానికి సంబంధించినటువంటి ఈ రైస్ మామూలుగా తెలిసిందేవి. అలాగే ఇలాగ అన్ని రకాలు కూడా మనకు ఇవన్నీ ఇక్కడ స్టాల్స్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాగే వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో పిఠాపురంలో పండే ప్రతి పంట కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ ఇక్కడ ఏదైతే ఉందో స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి అందరికి కూడా అవగాహన కలిగే విధంగా కూడా పెట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా అనిల్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.